గుడ్ మార్నింగ్ అండి. నా పేరు అపర్ణ. నాకు ఒక ప్రాబ్లం కాదు, వెరికోస్ వెయిన్స్తో సార్ చెప్పినట్టు ఇందాక 30+లోనే నేను మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం ఫేస్ చేశాను. అంతేకాకుండా మొన్న ఈ మధ్య ఎంఆర్ఐ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. మోకాళ్ళలో ఏకంగా బెజ్జాలు ఉన్నాయి, వాటికి ఆపరేషన్ చేయించుకోవాల్సింది కంపల్సరీ అని మీరు అని చెప్పారు. కానీ నాకు సెకండ్ ఒపీనియన్ ఇంకా ఎవరి ద్వారానన్నా నాకు ఏదైనా అవకాశం దొరుకుతుందేమో అని అనుకునేటప్పటికి నాకు నా ఫ్రెండ్ అనమాట అక్క భవానీ అక్క, సౌజన్య మేడం, వీళ్ళందరూ కూడా నాకు తెలుసు. సో వీళ్ళ ద్వారా నాకు ఇంత మంచి ప్రోడక్ట్ని తీసుకొచ్చి నేను ఇంత యాక్టివ్ నన్ను జుంబా చేసేటప్పుడు పడిపోయానండి. నేను జుంబాకి వెళ్తాను, ఎక్సర్సైజ్ అన్నీ చేస్తాను, బట్ నాకు ఎటువంటి ఇది లేదు. ఏంటి ఇప్పుడు నేను తప్పదా, ఇన్ని మెడిసిన్స్ నేను మింగాలా అని ఫీల్ అయిపోయాను. తర్వాత నేను తీసుకుని ఈ క్యాప్సూల్స్ 25 డేస్లో నేను థైరాయిడ్ కూడా ఉంది. థైరాయిడ్ మెడిసిన్ మొన్న 1 వీక్లో నేను టెస్ట్ చేస్తే నాకు 3.4 వచ్చేసింది సార్, 18 నుంచి. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అలాగే వెరికోస్ వెయిన్స్ కూడా ఇప్పుడు నేను ఇంతవరకు ఇచ్చింగ్ వచ్చేది నాకు బాగా, ఆ ప్రాబ్లం అనేది తగ్గింది. అలాగే నేను కిందకి బెండ్ అవ్వకూడదు, మెట్లు ఎక్కకూడదు, కింద కూర్చుని ఏది చేయకూడదు. బట్ నిన్న నేను పూజ చేసుకునేటప్పుడు నాకు తెలియకుండానే సడన్గా నేను కిందకి సిట్ అయిపోయాను. అదన్నా నేను మళ్ళీ తర్వాత ఏంటి నేనేనా ఇలా కూర్చునిపోయానేంటి, ఇలా లెగిసిపోయానేంటి అని చెప్పి నేనే ఆశ్చర్యపోయాను అనమాట. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. అందుకనే నేను ఇవాళ పర్టికులర్గా తప్పనిసరిగా నేను ఈ మీటింగ్కి వచ్చి మాట్లాడాలి, నేను దాని గురించి ఇంకా తెలుసుకోవాలి, ఇంకో నలుగురికి నాలాంటి వాళ్ళకి నేను చెప్పి వాళ్ళని కూడా మంచి ఆరోగ్యవంతులు చేయాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ దాకా వచ్చానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.